ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వాక్యం కొరకు దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభు, జీవాధిపతి, సర్వాధికారి అయిన మా నాయన, మహిమను ఘనతను ప్రభావం చెల్లిస్తున్నా. నీ కృపదయ సంకల్పాన్ని బట్టి, ప్రేమను బట్టి మరొక సమయం మీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన కృప కొరకు వేలాది వందనాలు. సహాయం దయచేయండి. మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ప్రతి మాట ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మార్చి మహిమ పొందుకోమని సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చాలా విధాలుగా మనతో మాట్లాడతాడు. కళల ద్వారా, దర్శనాల ద్వారా, మరి స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, మరి సేవకుల ద్వారా మాట్లాడతాడు. అయితే వాక్యం ద్వారా మాట్లాడడం అతి శ్రేష్టమైనది. కనుక మన వాక్యం ధ్యానించుదాం. వాక్యం యొక్క అంశము నిరీక్షతో సంతోషము మరి ఆనందించుము అని మనం ఈరోజు ధ్యానించుదాం. వాక్య భాగంలో నుంచి రోమపత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చదివినిపిస్తారు. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. నిరీక్షణ గలవారై సంతోషిస్తూ. అపోస్తలుడైన పౌలు దేవుని చేత దర్శింపబడి దేవుని కొరకు సమర్పించబడిన తర్వాత తన జీవితంలో ప్రభు మళ్ళా వస్తాడని, దేవుని రాజ్యం ఉందని, దేవుని న్యాయాధిపతి అని, ఆయన వచ్చి తీసుకొని వెళ్తాడని అతి శ్రేష్టమైన నిరీక్షతో ప్రతి దినమును సంతోషిస్తూ ఆనందిస్తూ తన జీవితంలో జీవించిన విధానాన్ని మరి ఈ రోమా పట్టణానికి కూడా, రోమ సంఘానికి కూడా అతను తెలియజేస్తూ అంటున్నాడు. నిరీక్షణ గలవారై సంతోషిస్తూ ఉండండి అంటాడు. సంతోషిస్తూ జీవించండి, నిరీక్షతో బ్రతకండి, నిరీక్షతో ప్రభుతో సదాకాలం ముందుకు వెళ్ళండి అని అంటూ ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. మనకు కూడా దేవుడు అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ప్రధాన బిడ్డలారా, మన జీవితంలో నిరీక్షించడం చాలా ప్రధానమైనది. నిరీక్షతో మన జీవితాన్ని కొనసాగించడము దేవుడు మనకిచ్చిన మహాభాగ్యం. గమనించండి. అలానే రోమపత్రిక దేవుని యొక్క వాక్యంలో నుంచి 8:24 8వ అధ్యాయము 24వ వచనం. ఎలాగనగా మనం నిరీక్షణ గలవారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుతున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును. నిరీక్షణ అంటే ఎదురు చూడడం. నిరీక్షణ కనబడనిది, కనిపించినది, దాని కొరకు మనము ఎదురు చూడడమే నిరీక్షణ. మరి యేసు ప్రభు కనిపించలేదు. మరి యేసు ప్రభువును నమ్మడం నిరీక్షణకు ఆధారం. దేవుని రాజ్యం చూడలేదు. దేవుని రాజ్యం ఉన్నది, అది మహిమతో ఉన్నది, కోట్లాది దూతలతో ఉన్నది, అది దేవుని యొక్క మహిమతో నింపబడి ఆయన యొక్క నివసిస్తున్న నమ్మడం, ఇది నిరీక్షణకు ఆధారం. కనుక మన జీవితంలో అది ప్రతిరోజు, అది ఏ దినమైనా కావచ్చు, శోధన అయినా, ఇబ్బంది అయినా, ఏ పరిస్థితి అయినా కావచ్చు, ప్రభువు ఉన్నాడని ఆరాధించడము నిరీక్షణకు ఆధారం. ప్రభు ఇంటున్నాడని చెప్పి ప్రార్థన చేయడము, పక్షులలో ముందుకు వెళ్ళడము, దేవుడికి ఇష్టానుసారంగా బతకడము, దేవుడు చూస్తున్నాడని భయము, భక్తి కలిగి జీవించడము నిరీక్షణ కలిగిన జీవితానికి ఆధారం. ఇలా మనం నిరీక్షిస్తూ ప్రతిదినమును సంతోషంతో ముందుకు వెళ్ళడమే దేవుని యొక్క సంకల్పం మన జీవితాలలో. అపోస్తలుడైన పౌలు అంటాడు, నిరీక్షణ గలవారై సంతోషిస్తూ ఉండండి. సంతోషం ప్రభునందే మనం ఆనందించాలి. లోకానుసారమైన ఆనందం అయితే అది కొంతవరకే. కొందరు రకరకాలుగా ఆనందిస్తూ ఉంటారు. నాకు భార్య మంచి భార్య, నాకు భర్త మంచి భర్త,
నా పిల్లలు చాలా మంచివారు, నా తల్లిదండ్రులు చాలా మంచివారు, నాకు ఇచ్చిన ఉద్యోగం మంచి ఉద్యోగం, నా అందం చాలా గొప్పది, నా ఇల్లు చాలా గొప్పది. రకరకాలుగా లోకమును బట్టి ఆనందిస్తూ ఉంటారు. అయితే గమనించండి, ప్రభుని బట్టి మీకు మనం చేస్తున్నాం. ప్రభుని బట్టి ఇది లోకానుసరమైన ఆనందం. ఈ ఆనందము, ఈ సంతోషము, ఈ ఘనతలు, పేర్లు, ప్రతిష్టలంతా ఈ లోకం ఉన్నంత వరకే. లోకం నశించినప్పుడు ఈ అందము, ఘనతలు, పేర్లన్నీ కూడా దాంతో నశించిపోతాయి. ఏది శాశ్వతమైనది కాదు. కనుక మన జీవితంలో ప్రభునందు మాత్రమే. అందుకే యోహాను పత్రిక 2వ అధ్యాయము, 1వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుదాం పిల్లరా. నేను చదువుతాను. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. 17వ వచనం చదువుతున్నాను. లోకమును దాని ఆశయు గతించుచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకంలోనంతయు నేత్రాశ, జీవడమము, శరీరాశ, ఇది కొద్ది రోజులే, కొంతకాలం మాత్రమే లోకంలో ఉంటుంది. అయితే లోకము గతించినప్పుడు ఇది కూడా గతించిపోతుంది. ఏది నిలవదు. నీ ఆనందము ఏ డబ్బు మీదనో, ఏ బంగారు మీదనో, ఏ ఆస్తి మీదనో ఉంచుకుంటే ఆ ఆనందము కొంతవరకే నశించిపోతుంది. అంత లోకంతో కూడా అది నశించిపోతుంది, నీ ఆశము నశించిపోతుంది. అయితే దేవుని చిత్తమును జరిగించేవాడు, దేవుని బట్టి ఆనందించేవారు, దేవుని బట్టి సంతోషించేవారు, దేవుని పని గురించి కావచ్చు, పరిచర్య గురించి కావచ్చు, దేవుని గురించిన ఏ పనిని కావచ్చు, దాన్ని బట్టి ఆనందించేవారు వారు నిరంతరము ఉంచారు. ఎందుకంటే దేవుడు ఉంటాడు, దేవుని రాజ్యం ఉంటుంది. మరి వారి ఆశ కూడా నెరవేర్చబడుతూ ఉంటుంది. నిరంతరమును వారు జీవిస్తూనే ఉంటారు. క్షణములో ఉండి పోయే ఆనందాన్ని నువ్వు కోరుకుంటున్నావా? సదాకాలం ఉండే ఆనందాన్ని కోరుకుంటున్నావా? దేవుని వాక్యం చదివిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నిరీక్షణ గలవారిమై సంతోషిస్తూనే ఉండాలి. ప్రతిరోజు. హబకుకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. హబకుకు 3వ అధ్యాయం 17వ వచనం నేను చదివినిపిస్తాను. అంజూరపు చెట్లు పుయ్యకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఓలివ చెట్లు కాపులాగా ఎండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినాను, గొర్రెలు దొడ్డులో లేకపోయినాను, సాలలో పశువులు లేకపోయినాను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడినది. హబకుకు అంటున్నాడు, ఏమి లేకపోయినా పర్వాలేదు, నా పైరు పంటలు, పశువులు, మరి ఆస్తి, సంపద ఏది లేకపోయినా పర్వాలేదు, కానీ నేను ఆనందించడం మాత్రము మానేయం. నా దేవుని యందు నేను ఆనందిస్తూ ఉంచాను. ఎంత ఆనందం! ప్రభునందు కరిగిపోని ఆనందం, వెలకట్టలేని ఆనందం ప్రభు ఇచ్చినది. రక్షణ ఆనందం. దేవుడు మనం రక్షించాడు. మన పాపాలు ఆయన మోపుకొని సిలువలో మరణించి మరణాన్ని జయించి పైకి లేశాడు కదా. ఇది మనకి గొప్ప ఆనందకరమైన వార్త. అందుకే శుభవార్త, రక్షణ వార్త. ఈ రక్షణ మనకు ఆనందాన్ని కలుగజేస్తుంది. మన పాప భారం తొలగించాడు ఆయన, ఇది మహా ఆనందం. మన శిక్షను తొలగించాడు ఆయన, మహా ఆనందం. భయంకరమైన మరణాన్ని నుంచి మనం నడిపించాడు, మహా ఆనందం. మన జీవితంలో ప్రభు ఇచ్చిన ఆనందాన్ని బట్టి, ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి ప్రతిదినం మనము కృతజ్ఞత కలిగిన వారిని జీవించాలంటే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క సంకల్పం. కనుక దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మన ఆనందము కొంతవరకే. అయితే ప్రభుని బట్టి ప్రతిదినము ఆనందిస్తూ జీవించాలన్నదే దేవుని సంకల్పం. అందుకే అక్కడ అపోస్తలుడైన పౌలు కూడా
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని వాక్యంలో నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదివినిపిస్తాం పిల్లరా. 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రభునందు మాత్రమే సంపూర్ణంగా ఎక్కువగా మీరు ఆనందించండి. ఎక్కువగా మీరు ఆనందించండి. ప్రభునందు ఆనందిస్తే మన రోగం ఆరోగ్యకరంగా మారుతుంది. ప్రభునందు మనం ఆనందిస్తే మన సమస్యలను తొలగించబడతాయి. ప్రభునందు మనం ఆనందిస్తే ఏ శ్రమైనా, ఏ బాధ, ఏ దుఃఖమైనా సరే అది మరుగు చేయబడుతుంది. జీవమును, శక్తిని, బలము మనలో అధికమవుతుంది. ఒక వ్యక్తిగతంగా ఒంటరిగా వెళ్ళి గదిలో కావచ్చు, మరి ఎవరు లేని ప్రదేశంలో కావచ్చు, మరి నీ యొక్క ఉండే ప్లేస్లో ఎక్కడైనా కావచ్చు, ముఖాలు వేసుకొని అలా ప్రభుని విశ్వాసంతో నమ్మకం పెట్టుకొని, నమ్మకం ఉంచి అలా పాడుతూ దేవుల్లో ఆనందించడం మహాభాగ్యం అండి. ప్రార్థన చేస్తూ ఆనందించడం. ఇంకా ప్రభు మనకు అప్పగించిన పరిచర్య ఏదైనా కావచ్చు, సంఘంలో దేవుని సేవకులు కావచ్చు, దేవుడు ప్రేరేపించవచ్చు. నీకు అప్పగించిన దాన్ని యథార్థంగా న్యాయంగా అలా చేస్తూ ప్రభువులో ఆనందించడం, అది మన జీవితానికి ఆశీర్వాదకరమైనది, మేలుకరమైనది. ప్రభు అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రభునందు ఆనందించండి. నేను మరలా చెప్తాను, వేరే ఆనందం గురించి ఇంక చెప్పలేను నేను, ఎందుకంటే అది సదాకాలం ఉండదు. ప్రభునందు ఆనందించే ఆనందం సదాకాలం ఉండదు కనుక నేను మరలా చెప్తాను, ప్రభునందే ఆనందించండి. ఎంత సంతోషం! పాటలు పాడే విషయం ఎంత సంతోషం! వాక్యం సత్యాన్ని బోధించేటప్పుడు వినడంలో ఎంత సంతోషం! ప్రార్థన అంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ప్రార్థించడం ఇంకెంత సంతోషం! ఆయన మనకు అప్పగించిన పరిచయం నమ్మకంగా చేయడంలో ఎంతో సంతోషం. కనుక ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో నిరీక్షణ గల వారిమై ప్రభు రానయ్యున్నాడు. ఆయన వచ్చినప్పుడు గంభీరమైన దూత శబ్దముతోను మరి ఆయన రానన్నాడు కనుక అంత తలబోసుకున్న వారిమై మనందరము చనిపోయిన వారిమైతే లేపబడతా, బ్రతుకున్న వారిమైతే మార్పు చెందిన వారిమై ఆయన యొక్క దూతలతో మహిమలోకి చేర్చబడ్డం మనం ప్రతి రోజు నిరీక్షిస్తూ ఆ యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ సంతోషిస్తూ ఆనందిస్తూ ముందుకు వెళ్ళాలా. ఆయన రాజ్యంలో మనం ఉండే విధానాన్ని, ఎంతోమంది భక్తులు, ఎంతోమంది సహోదరులు మనతో కూడా ఉండే విధానాన్ని, ప్రతిరోజు ఆయన స్తుతిస్తున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నిరీక్షిస్తూ సంతోషిస్తూ ఉండాలంటే దేవుని యొక్క చిత్తం. దేవుని బిడ్డలారా, మనము అన్ని వేళల్లో ప్రభు కొరకు సంతోషిస్తూ ముందుకెళ్ళాలన్నదే దేవుని చిత్తం. అందుకే అన్నాడు ప్రభు, మీ చింత యావత్తు నా మీద వేయడం చెప్పన్నాడు. సమస్తాన్ని ప్రభు మీద వేయండి, దాని కొరకు ప్రార్థన చేయండి. మీరు ఏ బాధల్లో, కష్టాలు ఉన్నారో, ఏ సమస్యలు ఉన్నారో ప్రార్థన చేయండి, దేవుడికి అప్పు చెప్పండి. ప్రార్థన చేయండి, అది తప్పనిసరిగా దేవుడికి అప్పు చెప్పండి, సంతోషంగా ఉండండి. దేవుడు ఖచ్చితంగా సహాయం మనకు చేస్తాడు. దేవుడు నమ్మదైన వాడు. ఇదే మొరపెడదాం, ప్రభువా నాకు సంతోషాన్ని, ఆనందాన్ని దయచేయండి, నీ యందు మా ప్రభు నిరీక్షణ కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. దేవుడు మాటలను దీవెనకరంగా ఉంచును కాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభువా, జీవాధిపతి, సర్వాధికారి వారి మన ఆయన మహిమను, ఘనతను, ప్రభువును చెల్లిస్తున్నాం. తండ్రి, సహాయం దయచేయండి. మరి లోకంలో ఎక్కడి వారమో, ఎక్కడి వారమో, ఏ పాటి వారమో మమ్మల్ని ప్రేమించారు, నిరీక్షణ కలిగిన ప్రజలుగా మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. నిజమే, నువ్వు ఉన్నావని, వస్తావని, తీసుకెళ్తావని, మీ రాజ్యంలో చేర్చుకుంటావని, మా జీవితాన్ని మా ప్రభువా మార్చివేస్తావని, మీ రూపంలోకి మా ప్రభు మార్చుకుంటావని, నిరీక్షణ కలిగిన వారిమై కడవరకు, తుదిశాస వరకు మీరు రాకడ పరంతరం జీవించుటకు మీ ఆత్మశక్తిని, బలం మాకు అనుగ్రహించి బలపరిచి వాడుకోమని, మీ కార్యాలు జరిగించమని, ప్రార్థనలు అంతమంది ఏకీభవించి అందరం దీవించి వాడుకోమని ఏస్తున్నాము ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ప్రభునామమున అందరికీ